ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒక శారీ రీమోడల్ గురించి అయితే చెప్తాను. అంటే మన దగ్గర ఓల్డ్ శారీస్ ఏదన్నా ఉంటే వాటిని లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎలా రీమోడల్ చేసుకోవాలి, ఏంటి అనేదైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ నాకు క్లయింట్ ఒక వర్క్ అయితే చెప్పారనమాట. సో, నేను దాని గురించి అయితే ఫుల్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లేస్ చూడండి. ఇది మగ్గం వర్క్ లేస్ అనమాట. ఒక క్లయింట్ అయితే పంపించారు. అసలు ఇది ఎందుకు పంపించారు అంటే, యాక్చువల్‌గా ఈ లేస్ అయితే వాళ్ళు ఆల్రెడీ ఒక శారీకైతే స్టిచ్ చేపిచ్చేసేసుకున్నారు. బ్రైడల్ శారీకి. బెనారస్ పట్టు శారీకి అనుకుంటాను. అయితే ఆ శారీకి ఇది బాగా సెట్ అవ్వలేదని చెప్పేసి శారీదైతే మొత్తం స్టిచ్చింగ్ అంతా తీసి శారీ నుంచి ఈ లేస్‌నైతే సెపరేట్‌గా చేసి నాకైతే పంపించారు. ఇప్పుడు ఈ లేస్‌కి సరిపోయేలాగా శారీ అయితే ఒకటి చూసి సెట్ చేయమన్నారనమాట. అంటే మనకి ఫ్యాబ్రిక్స్‌లో దొరుకుతాయి గదా! ముక్కలు లాగా ఉంటాయి గదా! సో, అలా 6 మీటర్లు శారీ అనేది ఏదైనా గూడా ఈ లేస్‌కి మ్యాచ్ అయ్యేలాగా చూసి తీసుకొని స్టిచ్ చేపిచ్చండి అని చెప్పి నాకైతే ఈ లేస్ బండిల్ అయితే పంపించారనమాట. అయితే దీంతో పాటు నాకు ఇంకా 2 చీరలు గూడా పంపించారు. వాటికి గూడా బ్లౌజులు సెట్ చేయమని చెప్పి, ఎలా సెట్ చేయాలి ఏంటి అనేదైతే ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే ఈ మగ్గం వర్క్ లేస్ ఉంది కదా! సో, దీని కాస్ట్ అయితే దాదాపు 4, 5 వేలు ఉంటుంది. 4600 ఏమో అనుకుంటాను వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే. అంటే ఇది మనకి చేత్తో చేసిన మగ్గం వర్కే అనమాట. మీరు ఫినిషింగ్ గూడా చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఫినిషింగ్ అనేది, వర్క్ అనేది ఎంత నీట్‌గా, ఎంత డీటెయిలింగ్‌గా ఉందో మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి వర్క్ లేస్‌కి అటు సైడ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా! కొంచెం ప్లెయిన్‌గా. సో, అదైతే శారీకి కుట్టిందనమాట. మనకు నార్మల్‌గా అమ్మేదైతే ఆ ఫ్యాబ్రిక్, ఆ క్లాత్ అయితే నార్మల్ క్లాత్ అయితే రాదు. నార్మల్‌గా ఉంటుంది. సో, ఇది ఆల్రెడీ వాళ్ళు శారీకి స్టిచ్ చేపిచ్చి మళ్ళీ దాన్ని చేత్తోటి శారీ నుంచి సెపరేట్ చేశారు కాబట్టి మనకి ఆ సెపరేట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. సో, అదే అనమాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు దీన్నైతే నేను వేరే శారీ చూసి దీనికి మ్యాచ్ అయ్యేలాగా వెతికి చూసి వాళ్ళకి ఫోటోస్ అన్నీ పంపించి వాళ్ళు ఓకే చేసిన తర్వాత నేను మళ్ళీ అయితే శారీకి స్టిచ్ చేపిచ్చి మళ్ళీ ఒక శారీని అయితే రెడీ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. అది నా వర్క్ ఇప్పుడైతే. సో, ఈ పని అంతా చేసినందుకైతే నేనైతే ఛార్జ్ అయితే చేస్తాను. ఎవరు ఊరికే ఏం చేయరు కదా! సో, నా వర్కే ఇదనమాట. నా వర్క్ ఏంటి అంటే, ఇలాగ ఏదన్నా శారీస్‌ని రీమోడల్ చేయడం కానీ, లేకపోతే సింపుల్‌గా డిజైనర్ శారీస్ రెడీ చేయడం కానీ, లేకపోతే నేనేంటి అంటే సెలెక్టెడ్‌గా ఉండే కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చి సేల్‌లో పెడుతూ ఉంటాను. చాలా సెలెక్టెడ్‌గానే తీసుకొస్తాను. అందరిలాగా ఎక్కువేం తీసుకురాననమాట. నాకు బాగా నచ్చి, మనకి బాగా రీజనబుల్ ప్రైస్ అన్నీ అనుకున్నప్పుడు మాత్రమే తీసుకొచ్చి అవి మనము వీడియోస్ లాగా చేసి పెడుతూ ఉంటాను. సో, కొత్త వాళ్ళు ఎవరైనా గనక మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్, అలాగే మంచి మంచి సెలెక్టెడ్‌గా ఎక్కడ రిపీటెడ్ కాకుండా ఉండే శారీస్ అవన్నీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈజీగా అలాగే తక్కువ కాస్ట్‌లో పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు 2 శారీస్ అయితే పంపించారని చెప్పాను కదా! సో, అందులో ఒక శారీ ఇదనమాట. ఇదైతే ఇక్కత్తు స్టైల్ శారీ అనమాట. ఆ డిజైన్ అంతా కూడా మనకి ఇక్కత్తు స్టైల్‌లో వస్తుంది. అయితే యాక్చువల్‌గా దీనికి బ్లౌజ్ అయితే ఉంది. కానీ ఆ బ్లౌజ్ వాళ్ళు వద్దనుకుంటున్నారు. ఎందుకో మ్యాచ్ అవ్వలేదో, లేకపోతే వాళ్ళకి నచ్చలేదో ఏమో మనకైతే తెలీదు గానీ, ఆ బ్లౌజ్ అయితే వద్దు. మనకి వేరేగా సెపరేట్‌గా ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా బ్లౌజ్ అనేది, ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేపిచ్చండి అని అయితే పంపించారనమాట. సో, ఆరెంజ్‌కి మనము గ్రీన్ సెట్ అవుతుందా? లేకపోతే వైలెట్ సెట్ అవుతుందా? అనేది ఆలోచిస్తున్నాను. సో, మనం ఫ్యాబ్రిక్ స్టోర్‌కెళ్ళి ఆ 2 కలర్స్ పెట్టి చూసి ఏది సెట్ అయితే అది తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి వాళ్ళకైతే పంపించాలిప్పుడు. నాకైతే వైలెట్ అయితేనే సెట్ అవుతుందనిపిస్తుంది. అంటే ఇలా మిక్స్‌డ్‌లా కాకుండా పూర్తిగా వైలెట్‌లో డార్క్ కలర్ లాగా ఉండేది ఏదైనా డిజైనర్ లాగా, అంటే ఈ ఇక్కత్ స్టైల్‌కి సరిపోయేలాగా ఏదైనా తీసుకొని స్టిచ్ చేపిస్తే బావుంటుందనిపిస్తుంది. సో, అలాగే చూస్తాను. ఇవన్నీ స్టిచ్ చేపిచ్చిన తర్వాత, అంటే ఈ 2 శారీసు, ఈ లేసు శారీ గూడా తీసుకున్న తర్వాత వీటికి సంబంధించిన వీడియో అయితే మళ్ళీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. సో, నెక్స్ట్ శారీ అయితే ఇదనమాట. ఇది బాందినీ స్టైల్ వస్తుంది.
ఉంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా షైనింగ్‌గా కూడా ఉంది. నీట్‌గా, డీసెంట్‌గా ఉందనమాట శారీ అనేది. మనకి లేస్ అనేది హైలైట్‌గా ఉంది ఇక్కడ. శారీ అంతా కూడా ఈ క్లాత్ తోటి ఈ మధ్య లేస్ అనేది వస్తుంది కదా! సో, ఆ టైప్‌తో లేస్ అంతా శారీ మొత్తం అయితే స్టిచ్ చేసున్నారు. సో, దీనికి కూడా బ్లౌజ్ అయితే లేదు. బ్లౌజ్ ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా తీసుకోమని అయితే పంపించారనమాట. చూస్తాను. దీనికి కూడా బ్లౌజు డిఫరెంట్‌గా ఎలానా ఏంటి అని ఆలోచించి చూసి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో, మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు అర్థమవుతుంది. నా ఛానల్‌లో నేను ఇప్పటివరకు రెడీ చేసి పంపించిన అంటే క్లయింట్స్ కోసం శారీస్, బ్లౌజెస్ అన్నీ చాలా రెడీ చేసి పంపించాను. అవన్నీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. మీకు అర్థమవుతుంది. మీకు కూడా ఏదైనా కావాలి అంటే డిఫరెంట్‌గా తక్కువ కాస్ట్‌లో ఏదైనా డిఫరెంట్‌గా కావాలి అంటే మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇలాంటి శారీస్ అంటే ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా! సో, ఆ శారీస్ ఏదైనా రీమోడల్ చేయాలన్నా కూడా లేకపోతే ఇలాగ ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్‌లు ఉన్న శారీస్ రీమోడల్ చేయాలన్నా కూడా మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వీడియో స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు దానికి మెసేజ్ అయినా చేయండి. లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ అయినా కూడా చేయండి. ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళి చూడండి. అందులో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి. అంటే మన శారీస్‌కి, బ్లౌజెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఒకసారి ఎళ్లి చూసి చెక్ చేసి నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా నాకు చెప్పండి. వాటిని లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎలా రీమోడల్ చేసుకోవాలి, అంటే వాటిని ఎలా రీడిజైన్ చేసుకోవాలి అనేదైతే నేను తప్పకుండా చెప్తాను. సో, అలా ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ అయితే చేయండి. నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మంచి ఐడియాస్ అయినా చెప్తాను. లేదంటే నన్ను రీమోడల్ చేయమన్నా కూడా నేను రీమోడల్ అయితే చేసి పంపిస్తాను. మీకు తగ్గట్టుగా, మీకు నచ్చినట్టుగా. సో, మీరు కాంటాక్ట్ అవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గనక అంటే ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.